శుభం. నేను నెల తప్పడం వల్ల అయిన వాంతులు. అవునన్నయ్యా, నువ్వు మావయ్యవి కాబోతున్నావు. అవును పిన్ని, తమ్ముడికిప్పుడు ఎలా ఉంది? నిన్ననే ఫోన్ చేశానమ్మా, పర్వాలేదు, బానే ఉన్నాడంట. అసలు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎక్కడో ఉంచటమేంటి? అందరం ఇక్కడే ఉన్నాంగా, తమ్ముడిని ఇక్కడికి తీసుకుని రావచ్చు కదా. ఇంట్లో మనుషులు కనిపించట్లేదు ఏంటా అనుకున్నా, ఇక్కడున్నారా? ఏంటి, ఏ విషయం గురించో తీవ్రంగా చర్చించుకుంటున్నట్టున్నారు? ఇంకే విషయం? తమ్ముడి విషయం బాబాయ్. ఇంకే తమ్ముడు? మన అబ్బాయి గురించండి. బాగా లేనివాణ్ణి అక్కడెక్కడో ఉంచడం ఎందుకు, ఇక్కడికి తీసుకొస్తే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాం కదా అంటోంది. మెల్లగా పెట్టిందిగా ఇది. ఏం బాబాయ్, తీసుకుని రావచ్చు కదా. తీసుకొస్తానమ్మా, కొంచెం టైం తీసుకొని తీసుకొస్తాను. త్వరగా తీసుకురండి బాబాయ్, నాకు తమ్ముడిని చూడాలనిపిస్తుంది. పాపం అమ్మాయి అంత ఆశగా అడుగుతుంటే అలా చూస్తారేంటండి? త్వరగా తీసుకురండి. అయ్యో, అమ్మాయి అడిగిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా? అలాగే తెస్తానమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. ఇక్కడే ఉంటే ఇంక ఎందులో ఇరుకుచ్చుద్దో ఏమో. కామాక్షి, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి పెడుతుగాని రా, పదా. పిన్ని లాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఇంత దుర్మార్గమైన మనిషిని భర్తగా ఇచ్చాడేంటో. ఆయన నిజస్వరూపం తెలిసిన రోజు అత్త ఏమైపోతుందో ఆలోచిస్తే అప్పుడప్పుడు నాకు అదే భయమేస్తుంది నందిని. ఆ దేవుడు బాబాయ్ మనసు మార్చి ఈ నటనే నిజం చేస్తే బావుండేది. మామా, రాను రాను మన చేతులు అది చావటమే గాని దాని దెబ్బకి నేను పోయేలా ఉన్నానా? మళ్ళీ ఏమైంది అల్లుడు? అప్పుడేదో అల్లుడిని మామూలుగా పడేలేమని, నా కొడుక్కి పెరాల్సి రావటం వల్లే నేను ఇంతగా మారిపోయాను బాబు అని కలరింగ్ ఇచ్చానా? మంచివాడిగా పేరు రావాలంటే ఆ మాత్రం సెంటిమెంట్ ఉండాలిగా. అయితే ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఏముందంట? అందరం ఇక్కడే ఉంటే ఆరోగ్యం బాగాలేని మనిషి ఎక్కడో ఉండటమేంటి, ఇక్కడే తీసుకురండి అంటుంది. బావా బావా అంటూ చింతామణి సుబ్బిశెట్టిని గాజేసినట్టు బాబాయ్ బాబాయ్ అంట సావిత్రి నిన్ను గాజేసేటట్టుందిగా. నా పెళ్ల ముందన్నది కాబట్టి సరిపోయింది. అదే ఆ సత్యగాడి ముందనుంటే వాడు వీర మంచితనంతో అర్జెంటుగా వాడిని తీసుకురా అనేవాడు. ఇది ఎలాగే మన బండారం బయటపడేసేలా ఉంది మావా. ఇప్పుడు నా కొడుకుని తీసుకురావాలి అంటే వాడు వాడి మాటే వినే రకం కాదు. పక్షవాతం అని వీల్ చైర్లు కూర్చోబెడితే కూర్చుంటాడా వాడు? ఎరగ్గాసిన మామిడి చెట్టు మీద రాళ్ళేస్తారు గాని యాప్ చెట్టు మీద వేస్తారా? తప్పదు అల్లుడు, కష్టాలు మనకే వస్తాయి. ఏం కష్టాలు మావా? ఇంకో 2 సార్లు ఇలాగ మాట్లాడిందంటే ఇంటిల్ల పాది వాడిని తీసుకురామని కూర్చుంటారు. అల్లుడు, చెరువుల నుండి చేరు మునుగుతాయి అనుకుంటే గండి కొట్టి దారి మళ్ళిస్తాం. అలాగే ఫస్ట్ మనం వెళ్ళి నీ మేనగోళ్ళు కూడా పుబ్బా నక్షత్రమేనని ఆ తంత్రాగాడికి చెప్పి ఏం చేయమంటాడో కనుక్కొని వాడు ఏం చేయమంటే అది చేయటం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. పద. వదినా. ఏంటమ్మా? అది ఏంటో చెప్పు. అది నేనిప్పుడు గర్భవతిని కదా. మరి గర్భవతిగా ఉన్నప్పుడు అందరు ఆడవాళ్ళకు సీమంతం చేస్తారు కదా. మరి నాకు సీమంతం ఎప్పుడు చేస్తారు? చెప్పొదినా, ఎప్పుడు చేస్తారు? అసలు గర్భవతి అయితే అలానే చేస్తాంలే. అవడమేంటి, అయ్యాను కదా.
నేను గర్భవతినని చెప్పగానే సత్య నన్ను ఎత్తుకొని గిరగిర తిప్పాడు కూడా. అవునా? అవునదేనా? మరి సీమంతం ఎప్పుడు చేస్తారు? ఏంటి చేసేది? లేని కడుపుని నువ్వేదో ఊహించుకొని సీమంతం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పగానే చేసేస్తే వచ్చిన జనం మమ్మల్ని చూసి నవ్వుతారు. అదేంటదినా అలా అంటున్నావు? నేను గర్భవతిని. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం పద. నిన్ను చెక్ చేయించాల్సింది హాస్పిటల్లో కాదు, మెంటల్ హాస్పిటల్లో. యామిని, నా చెల్లెలతో ఇలాగైనా మాట్లాడేది? అసలు తనేమడుగుతుందో విన్నారా? సీమంతం చేయాలంట. అవును, ప్రెగ్నెంట్ లేడీకి శ్రీమంతం చేస్తారు. దానిలో తప్పే ఉంది. చూడన్నయ్య, నేను గర్భవతిని కాదంటోంది వదినా. అదేం లేదమ్మా, మీ వదిన్ని ఉదయం దెబ్బలాడాను. ఆ కోపం నీ మీద చూపిస్తుందంతే. ప్రెగ్నెంట్ లేడీతో అలాగనే మాట్లాడేది. ఓ, ఇదంతా అన్నయ్య మీద కోపమా? లేకపోతే మీ వదినికి నీ మీద కోపం ఎందుకుంటుంది చెప్పమ్మా. అన్నయ్య, మరి నాకు సీమంతం ఎప్పుడు చేస్తారు? తప్పకుండా చేద్దాం. ఒక మంచి రోజు చూసి నేనే జరిపిస్తాను. మా మంచి అన్నయ్య. సత్య, వచ్చేసావా? ఎంతసేపు ఎక్కడికెళ్ళావు? నా సీమంతం గురించే అన్నయ్య నేను మాట్లాడుకుంటున్నాం. సరేమ్మా, నువ్వు సత్యతో మాట్లాడుతూ ఉండు. అలాగే అన్నయ్య. మరి నా శ్రీమంతం గురించి మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను చెప్పు. సత్య, త్వరలోనే నా సీమంతం అవుతుంది. ఇప్పుడు నీకు హ్యాపీయా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యామిని, ఏం నువ్వు చేస్తున్న పని? నా చెల్లెలతో ఇలాగనే మాట్లాడేది. డాక్టర్ నా చెల్లెల్ని ఎలా చూసుకోవాలో చెప్పారుగా. చెప్పారండి. అలా అని లేని మనిషిని ఊహించుకుంటే పర్వాలేదు. లేని కడుపుని, లేని బిడ్డల్ని ఊహించుకుంటూ ఇది చెయ్యి, అది చెయ్యి అందరి మనం చేస్తూ పోతే జనం మన ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి పట్టిందనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నా చెల్లెలతో అలాగనే మాట్లాడతావు? అది కాదండి, అబద్ధాన్ని నిజమని నమ్మే తన నమ్మకాన్ని పెంచుకుంటూ పోతే నిజంగానే పిచ్చిదైపోతుంది. అప్పుడేం చేస్తారు? ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పి నా చెల్లెలతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ఇంకొకసారి ఇలా జరిగిందో మీరిలా మీ చెల్లెల్ని వెనకేసుకొస్తూ కూర్చోండి. ఈరోజు సీమంతం అంది, రేపు డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్లమంటుంది. అప్పుడు కాని మీకు అర్థం కాదు. చేలో శనగలు చెరులో నానేసినట్టు ఒంటికి చెమట, కాలికి మట్టి కాకుండా ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో చూడు. మీకు మాత్రం మాకేమంటే ఏం చెప్పమంటారు స్వామి? ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది, అన్నం తినబుద్ధి కాదు. కళ్ళు మూతలు పడుతున్నాయి, నిద్ర రావట్లేదు.
పక్కింటి పంకజాన్ని పిలిచి పక్కకి తిరిగి పడుకున్నట్టుంది. అట్టా ఉంది మా పరిస్థితి. నేనున్నానుగా, దిగులెందుకు? ఎవరుండి ప్రయోజనం ఏముంది స్వామి? మా కష్టాలు తీరటం లేదుగా. సావిత్రి మహర్జాతకురాలు, తన వల్లనే మా ఆటలు సాగటం లేదు అన్నారుగా. ఆ జాతకంతో అది ఒక్కతే కాదు, మా ఇంట్లో అదే నక్షత్రంతో పుట్టిన మరొకతుంది. ఆ విషయం సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాకే మాకు తెలిసింది. ఎవర్రా అది? మా మేనల్లుడు మేనగవాళ్ళు నందిని ఉందిగా, దాంది పుబ్బా నక్షత్రమే. ఇంకెక్కడ్రా మీరు బాగుపడేది? మీ కష్టాలు కాపలా కుక్కల్లాగా మిమ్మల్ని వదలవు. అదేంటి స్వామి? అత్యంత శక్తివంతమైన పుబ్బా నక్షత్రంలో పుట్టిన ఒకరిని వశం చేసుకోవడమే కష్టం. అలాంటిది ఒకే ఇంట ఒకే నక్షత్రంలో ఇద్దరా? శంకుకి గంట తోడైనట్టు మేమిక్కడ నరాలు దిగి చస్తుంటే నువ్వేంద్ర అయ్యా మమ్మల్ని భయపెట్టి చంపుతున్నావు. నేను చెప్పేదే నిజం. పుబ్బా నక్షత్రంలో పుట్టిన ఒకరున్న చోటే మీలాంటి వాళ్ళ ఆటలు సాగవు. అటువంటిది ఇద్దరున్నారు. ఆ నక్షత్రాల బలమే మీ ప్రతి ప్రయత్నాన్ని ఆపింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి స్వామి? మరి ఇప్పుడు ఆ ఇద్దరి నక్షత్ర బలం కూడా తోడైంది కాబట్టి వాళ్ళని కష్టపెట్టాలి అనుకున్నా మీరు కూడా కష్టపడుతున్నారు. మరి మా కష్టాలు తీరి వాళ్ళని ఏదన్నా చేసే దారి లేదా? చాలా బలమైన నక్షత్రంలో పుట్టిన ఆ ఇద్దరు ఒకే చోట ఉండగా మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. అంటే మరి మేం బ్యాగులు చదువుకుని కేరళ పోవాల్సిందేనా? మీరనుకున్నది జరగాలి అంటే ఆ ఇద్దరు ఒకే చోట ఉండకూడదు. విడదీయండి. ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం చేయండి. వాళ్ళ నక్షత్ర బలం బలహీనపడితేనే మీరు బలపడేది, మీరనుకున్న కార్యం సిద్ధించేది. అప్పటి వరకు మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. ఏంది బావ మనకి కర్మ? కంటి సైకితో కావలసిన పనులు చేయించుకున్న నేను ఇంత దిగజారు బతకాల్సి వస్తుంది అనుకోలేదు. టైం బాగలేకపోతే పత్తికాయ పల్లేరుగా అయిందని ఆ తంత్రాగాడు చెప్పాడుగా, టైం బాగలేదని. ఏం టైం మావా? దైవబలాలు ఆత్మబలాలు అంటే ఏమనుకున్నాను గాని వాటి బలం ముందు మన బలం ఎందుకు పనికిరాదని ఇప్పుడు అర్థమవుతుంది. అసలు నేనేంటి, నేను బ్రతికిన బతికేంటి? 100 మందిని అవలీలగా చంపిన నేను ఈ రోజు ఈ ముగ్గురిని చంపలేకపోవటమేంది? చేతకాని వాళ్ళు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగటమేంది? మంచం వేసి మల్లెపూలు చల్లుతారా మామ అంటే ఇస్తరేసి ఇంత అన్నం పెట్టమన్నాడంట. టైం బాగలేనప్పుడు ఈ ఇంటి కుక్క కూడా వీధి కుక్కలా మొరుగుద్ది. తట్టుకోలేకపోతున్నాను మావా. వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఎత్తులు వేశాం, ప్రతి దాన్ని చిత్తు చేసి పారేశారు. ఆ తంత్రగాడు ఏం చెప్పాడు? వాళ్ళకి 1కి 4 పవర్లు పనిచేస్తున్నాయి అన్నాడు. మరి మనకి నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? చాలా మందిని చరిత్రలో కలిపేసింది ఏమిటో తెలుసా? రోషం. రోషానికి పోతే మనకు మనం బలిచ్చుకున్నట్టే. ఇప్పుడు కావాల్సిన రోషం కాదు, ఆలోచన. మన పవర్ తగ్గినప్పుడు మనం కాస్త తగ్గిపోవాలి. పరిగెత్తేవాడంట పరిగెత్తకూడదల్లుడు. అవతల వాడికి అలుపొచ్చి ఆగినప్పుడే మనం పరిగెట్టాలి. ఏమో మావా, నా బుర్ర ఏం పనిచేయటం లేదు. నువ్వు కాసేపు నీ బుర్రకు రెస్ట్ ఇచ్చేయి, నా బుర్రకి నేను పని చెప్తాను. సరే, ఏం చేద్దామో చెప్పు. ఆ తంత్రగాడు ఏం చెప్పాడు?
ఆ 2 నక్షత్ర బలాలు ఒకే చోట ఉండటం వల్లే కదా మనకిబ్బంది. వాడు చెప్పినట్టు ఆ నక్షత్రాలను విడదీద్దాం. ఎలా మావా? వాళ్ళ దెబ్బకు పావులు కూడా మన మాట వినకపోతుంటే? వినవలుడు, అదే వాళ్ళ నక్షత్ర బలం. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం చేస్తేనే మన పనులవుతాయి. సావిత్రిని ఏదైనా చేద్దామంటే అది అంత సులభం కాదు. ఇక మిగిలింది నీ కోడలు. నీ మాటకు ఎదురు చెప్పదు. నువ్వంటే భయం ఉంది కాబట్టి మనం ఏదన్నా చేస్తే దాన్నే చెయ్యాలి. ఏం చేద్దాం మావా? 6 అడుగుల చేపకైనా అంగుళం ఎరేస్తే చాలని ఎవ్వరితో పని లేదల్లుడు. మంచి ఐడియా వచ్చింది, విను. అదిరింది మావా. మిగిలిన కథ నేను చూసుకుంటాను. కుర్రో కుర్రు, జరగబోయేది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరిగింది చెప్తాను. అంబ పలుకు జగదంబ పలుకు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. అంబ పలుకు జగదంబ పలుకు, కొండదేవర పలుకు కోనదేవర పలుకు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. ఇల్లు సల్లగుండాల, ఇంటి పెద్దలు పిల్లలు సల్లగుండాల. చక్కనమ్మకి 4 ముక్కలు చెబుతాను, నచ్చితే 4 రూపాయలు ఇచ్చి పంపుతల్లే. నువ్వు చెప్పాల్సినవి మేము వినాల్సినవి ఏవీ లేవు, వెళ్ళిరా కొయ్యదరా. కుర్రో కుర్రు, చెప్పడానికి సంగతి లేదంటావా తల్లి? ఇంటి నిండా మందుండారు గాని మడిసికో కట్ట ఉండాది తల్లి. నువ్వు కళ్ళు తెరవగానే కన్నోళ్ళు కానరాల్లో కానిపోయారు కదా తల్లి. కొండదేవర పలుకు కోనదేవర పలుకు. అవును తల్లి, నేను చెప్పేది నిజమే తల్లి. కొండదేవర పలుకు కోనదేవర పలుకు. ఈ ఇంట సిలకా గోరింకల్లా ఉండాల్సినోళ్ళు చిర్రు బుర్రులాడుకుంటూ విడివిడిగా బతుకుతున్నారే తల్లి. అన్న వరసైనోడు అన్నీ మరిసి తాగుడికి బానిసై బతుకుతున్నాడు కదా తల్లి. కొయ్యదరా, అన్నీ చూసినట్టు చెప్తున్నారు. పలికేది నేనే గాని పలికిచ్చేది మా కొండదేవరా. కట్టం నట్టం ఉన్న చోట కట్టం తీర్చే 4 మాటలు చెప్పిస్తాడే తల్లి. మరి మా కష్టాలు చెప్పావు, అవి తీరే దారి కూడా చెప్పొచ్చు కదా. మాట గురి కుదిరి ఇన్నావంటే చెప్పకుండా ఎట్టపోతానే తల్లి. సరే, మా ఇంట్లో బాధలన్నీ తీరే దారి ఏదన్నా ఉంటే చెప్పు. గెహచారం ఆచారం మాచారం మా మంత్రస్వామి మా మల్లి తల్లి. కుర్రో కుర్రు. ఈ ఊరుకు తూర్పు పక్క పొలిమేరలో మైసమ్మ దేవర గుడి ఉండాది తల్లే. సాములు నిద్రలేచే గడియల్లో ఆ గుడికాడికి పోయి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలే తల్లి. ఆ తల్లికో దండం పెట్టుకుని వచ్చావంటే కట్టాలన్నీ ఇల్లొదిలి పారిపోతాయే తల్లి. ఉదయాన్నే వెళ్ళాలా? పొద్దు పొడిశాక తల్లే. తొలికోడి కూయికి ముందు బెమ్మ ముహూర్తం అంటారు కదా తల్లి. ఆ జామును పోయి తొలి పూజ చేయాల తల్లి. ఆ పూజ ఎవరితో చేయించమంటారు? ఇంటి ఆడపడుచు ఎవరైనా చేయొచ్చు తల్లే. నేనే ఈ ఇంటి ఆడపడుచుని. అట్టయితే నీ చేతులతో నువ్వే చేయి తల్లి. కానీ ఒక్క మాట, పూజ పూర్తయ్యేదాకా 3వ కన్ను చూడకూడదు. 3వ మనిషికి విషయం చెప్పకూడదు. చెబితివా నీ కట్టం నీళ్లలో పోసినట్టే. లేదు కొయ్యదరా, ఎవరికి చెప్పను. మా కుటుంబం కష్టాలు తీర్చడానికి నేను ఏమాత్రం చెయ్యలేనా? మనసున్న తల్లివి,
నువ్వు నీ ఇల్లు సల్లగుండాల తల్లే. అడగకుండానే ఇంత సాయం చేశారు, ఏమిమ్మంటారు? ఇప్పుడేం వద్దు తల్లే, నీ కట్టం తీరిన పొద్దు నేనే వస్తా. ఓ జత బట్టలు పెట్టి 516 చేతిలో పెట్టు చాలు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. అంబ పలుకు, జగదంబ పలుకు. ఏంటమ్మా నందిని, ఆ కోయిదర్తో అంతసేపు మాట్లాడావు? అది మనేంటి? ఏం లేదు మావయ్య, మన ఇంటి గురించి ఏదేదో చెప్తుంటే అవన్నీ మాకు తెలుసులే, మా మావయ్య చూస్తే అరుస్తారు, వెళ్ళమని పంపించాను. అవునా, సర్లే అమ్మా. చాలాసేపు మాట్లాడాడు కదా, ఏం చెప్పాడా అని అడిగాను అంతే. అయినా మన గురించి తనేం చెప్తాడులే మావయ్య, మన గురించి మనకు తెలియకపోతేనే కదా. అవునవును, అంతే కదా. మావయ్య, ఇక్కడికి మైసమ్మ తల్లి గుడి ఎంత దూరంలో ఉంది? మైసమ్మ గుడా? మంచి రోజుల దగ్గర ఉంటుందమ్మా. ఎందుకు? ఏం లేదు, నేను ఇప్పటి వరకు ఆ అమ్మవారి గుడికి వెళ్ళలేదు, వెళ్ళొద్దామని. అవునా, మంచి రోజుల దగ్గరకు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారమ్మా. సరే మావయ్య. వెళ్తావే, నువ్వు తప్పకుండా వెళ్తావు. నువ్వు వెళ్ళాలనే కదా ఇంత ప్లాన్ చేసింది. నెక్స్ట్ గేమ్ ఏంటో నేను ప్లాన్ చేస్తాను. సార్, అది ఇంటి నుంచి బయలుదేరింది. గుడి నుండి అమ్మాయి ఇంటికి రాదు, నేరుగా తంత్ర దగ్గరికి వెళ్తుంది. మిస్ అవ్వకూడదు. నీ పని కాని చేయండి.